హలో ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో బైనరీ అని ఒక మాట ఉంది. అంటే అటో ఇటో, బ్లాక్ ఆర్ వైట్, మధ్యలో గ్రే ఏరియా అనేది ఉండదు. ఉదాహరణకు నువ్వు నాతో లేకపోతే వాళ్ళతో ఉన్నట్టే. ఇటువంటి ఒక నరేటివ్ ఈ మధ్యకాలంలో భారతదేశంలో విపరీతంగా ఉంది, మనందరం కూడా చూస్తున్నాం. దాంతో సామాజిక జీవితంలో యాక్టివ్గా ఉండేవాళ్ళు చాలామంది అటో ఇటో తప్పనిసరిగా ఎంచుకోవాల్సిన ఒక పరిస్థితి వస్తుంది, ఎంచుకుంటున్నారు కూడా. కానీ అదే సమయంలో ఒక మెజారిటీ పీపుల్ ఎటు ఎంచుకోకుండా కూడా ఉండిపోతారు. అది ఒక సైలెంట్ మెజారిటీ. నిజానికి ఈ మెజారిటీలో ఉండే సైలెన్సే ఇటువంటి నరేటివ్ని క్రియేట్ చేసే వాళ్ళకు బలం కూడా. కానీ ఆ మెజారిటీ తమ సైలెన్స్ని నెమ్మదిగా బ్రేక్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. దానికి ఉదాహరణగా ఈ మధ్య జరిగిన ఒక 2 సంఘటనల గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్లో కొద్వార్ అనే ఒక ప్రశాంతమైన చిన్న టౌన్ ఉంది. ఆ టౌన్లో 30 సంవత్సరాలుగా ఒక వ్యక్తి స్కూల్ యూనిఫామ్లో అమ్ముకుంటున్నాడు. జనవరి 26న సడన్గా ఆయన షాప్ మీదకి ఒక పెద్ద గుంపు వచ్చింది. నువ్వు అర్జెంటుగా నీ షాప్ పేరు మార్చేయాలి, ఎందుకంటే ఇది మా ధర్మానికి సంబంధించింది అని. తకు షాప్ పేరేంటి? బాబా అనేది హిందూ ధర్మానికి సంబంధించిన పేరు కాబట్టి ఈ పేరు నువ్వు వెంటనే మార్చేసేయాలి, ఈ పేరు నువ్వు పెట్టుకోవటానికి వీల్లేదు అని అతన్ని చుట్టుముట్టి, అతను ఒక వృద్ధుడైన వ్యక్తి, ఆయన్ని చుట్టుముట్టి అందరూ విపరీతంగా బెదిరించారు. సహజంగానే అటువంటి మాబ్ వచ్చినప్పుడు చాలామంది దూరంగా ఉండి చూస్తూ ఉంటారు కానీ కల్పించుకోరు. కానీ అట్లా కల్పించుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడు. అతని పేరు దీపక్ కుమార్. అతను తన స్నేహితుడితో కలిసి వచ్చి, మీరెవరు చెప్పడానికి, 30 ఏళ్ళుగా లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇటువంటి పనులు చేస్తే సహించము, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళని చాలా గట్టిగా మందలించి అక్కడ నుంచి వాళ్ళని పంపించే ప్రయత్నం చేశాడు. అయినా వాళ్ళేమీ వినలేదు. కానీ ఆయన అంతకంటే గట్టిగా నిలబడి అక్కడ నుంచి వాళ్ళని పంపించాడు. పోతూ వాళ్ళు ఆయన్ని నీ పేరేంటి అని అడిగారు. ఆయన పేరు నిజానికి దీపక్ కుమార్. ఆయన హనుమంతుడి భక్తుడు కూడా. ఆయన వెంటనే నా పేరు మహమ్మద్ దీపక్ అని చెప్పాడు. ఇందులో కల్పించుకోకుండా నిలబడి చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యథావిధిగా దాన్ని వీడియో కూడా తీశారు. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే దీపక్ కుమార్ని ఒక సూపర్ మ్యాన్ లాగా చిత్రీకరిస్తూ అనేక సోషల్ మీడియా పోస్టులు వచ్చాయి. మహమ్మద్ దీపక్ అనే మాట విపరీతంగా ట్రెండ్ అయింది. ఇదంతా చూసేప్పటికల్లా ఏ గుంపు అయితే వచ్చిందో ఆ గుంపుకి చాలా కోపం వచ్చింది. ఆ గుంపు ఎవరు? స్థానికంగా ఉన్న బజరంగ్ దళ్ వాళ్ళు మన పప్పులు ఇలా ఉడకట్లేదు అని అప్పుడు అర్జెంటుగా డెహ్రాడూన్ నుంచి, అంటే ఉత్తరాఖండ్కు చెందిన రాజధాని నుంచి మరొక 200 మంది బజరంగ్ దళ్ వాళ్ళని దింపుకొని అందరూ కలిసి దీపక్ కుమార్ నడిపే జిమ్ మీదకి, ఆయన ఇంటి మీదకి వెళ్ళాడు. అందరితో బలవంతంగా సబ్స్క్రిప్షన్స్ క్యాన్సిల్ చేయించారు. 150 మంది ఉన్న సభ్యులు కాస్త 15 మందికి పడిపోయారు. అంతటితో ఊరుకోకుండా ఆయన ఇంటి మీదకి కూడా దాడికి వెళ్ళారు. ఆయన్ని, పెద్ద వయసులో ఉన్న ఆయన తల్లిని, స్కూల్కి వెళ్ళే పాపని కూడా వదలకుండా అందరి మీద విపరీతమైన బూతుల దాడికి దిగారు. అక్కడ పోలీసులు నిలబడి చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు ఏమీ కల్పించుకోలేదు. ఎందుకో తెలుసు కదా, ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీ ఏలుబడిలో ఉంది. ఈ మొత్తం వ్యవహారం వల్ల ఆయన కనీసం జిమ్ ఓపెన్ చేయలేకపోయాడు, ఇంటి నుంచి బయటకు రాలేకపోయాడు, పాప కూడా స్కూల్కి వెళ్ళలేని ఒక పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగినప్పుడు చూస్తూ ఉన్న పోలీసులు తర్వాత కేసు పెట్టారు. ఎవరి మీద పెట్టారో తెలుసా? దీపక్ కుమార్ మీద. ఏమని కేసు పెట్టారు? బజరంగ్ దళ్ వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉంటే ఈ వ్యక్తి వచ్చి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ వాచీలు, వాళ్ళ ఫోన్లు, వాళ్ళ డబ్బులు లాక్కున్నాడు అని కేసు పెట్టారు. నిజానికి వీడియోలో చాలా క్లియర్గా ఉంది. ఈ గుంపు వచ్చి షాప్ మీద దాడి చేయటము, ఆయన వచ్చి నిలబడటము, వాళ్ళని పంపించడం, ఇదంతా చాలా క్లియర్గా ఉంటుంది. బట్ పోలీసులు అవేమీ పట్టించుకోలేదు. ఆయన మీద కేసు పెట్టారు. దాంతో అది నేషనల్ మీడియాలో రిపోర్ట్ అయి పెద్ద గొడవ అయిన తర్వాత పోలీసులు చూస్తుండగానే అతని ఇంటి మీద దాడి చేయటము, బూతులతో తిట్టడము, ఇవన్నీ జరిగితే కూడా ఎందుకు కేసు పెట్టలేదు అని ప్రశ్నిస్తే అప్పుడు పోలీసులు మరొక ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు ఈ మాబ్ మీద. అందులో ఒక్కరి పేరు కూడా ప్రస్తావించలేదు. విషయం ఏంటంటే ఈ షాప్ మీద దాడికి నాయకత్వం వహించిన వాడు, ఇంటి మీద, జిమ్ మీద కూడా దాడికి నాయకత్వం వహించిన వాడు బజరంగ్ దళ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అమన్ స్వేదియా. ఆయన ఎక్కడా తనను దాచుకునే ప్రయత్నం చేయలేదు. చాలా హెఫ్టీ పర్సనాలిటీ. ప్రతి దాడిని ముందుండి నడిపించాడు. చాలా ఓపెన్గా థ్రెట్స్ కూడా చేశాడు. అవన్నీ కూడా వీడియోలో ఉన్నాయి.
కానీ ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కానీ ఇంకెవరి పేరు కానీ రాయలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు బాబా అనేది హిందూ ధర్మానికి సంబంధించిన మాట అనుకోవటం. నిజంగానే ఇటువంటి మందలకు చదువు సంజ ఉండదు అని అంటే చాలామంది కోపం వస్తుంది, కానీ ఏమాత్రం చదువుకున్న వాళ్ళకైనా అది నిజం కాదు అన్న విషయం తెలుస్తుంది. బాబా అనేది ఒరిజినల్గా పర్షియన్ మాట. అది తుర్కియా లాంటి దేశాల్లో కూడా విపరీతంగా ఉంటుంది. మనకు తెలుసు భారతదేశంలో కూడా చాలా మంది ముస్లిం ఇళ్లలో తండ్రుల్ని బాబా అని పిలుస్తారు. ఇక్కడ సూఫీ మత గురువులను కూడా వాళ్ళు బాబా అనే పిలిచేవాళ్ళు. సో మొట్టమొదటి బాబాలందరూ కూడా ముస్లిం మతం నుంచే వచ్చారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళే హిందూ మతంలో కూడా బాబా అని పెట్టుకోవడం మొదలుపెట్టారు. డేరా బాబాతో మొదలుపెట్టి ఉత్తరప్రదేశ్లో చూస్తే వీధికి 4 బాబాలు ఉంటారు. మనకి ఇక్కడ బాగా ఫేమస్ సత్య సాయి బాబా. 2 బాబాలు ఉన్నారు, హిందూ బాబా ఉన్నాడు, ముస్లిం బాబా ఉన్నాడు. సో బాబా అనేది ఒక జనరిక్ నేమ్, గురువు, తండ్రి, పెద్దవాళ్ళు దీనికి సంబంధించింది. దీని కుదురు మాత్రం పూర్తిగా పర్షియన్దే. ఆ పర్షియన్ కుదురు నుంచి వచ్చింది కాబట్టి హిందీలో కూడా ఈ మాట అడాప్ట్ అయింది. తండ్రిని బాబా అనటం ముస్లిం కుటుంబాల్లో మాత్రమే కాకుండా నాకు తెలిసి చాలా హిందూ కుటుంబాల్లో కూడా ఈ అలవాటు ఉంది. ఇంత చేసినా కూడా దీపక్ కుమార్కి సపోర్ట్ తగ్గలేదు. వాళ్ళు ఎంత ఎక్కువ చేస్తూ ఉంటే దీపక్ కుమార్కి దేశవ్యాప్తంగా అంత ఎక్కువ సపోర్ట్ పెరుగుతుంది. దాంతో వాళ్ళు ఎంతకు తెగించారు అంటే దీపక్ కుమార్ తల తీసుకొచ్చిన వాళ్ళకు 5 లక్షల బహుమానం కూడా ప్రకటించారు. दीपक मोहम्मद दीपक को कि गर्दन तालने का काम करेगा, हिंदू रक्षा से 5,51,000 रुपए देगा. చూడండి, మత విద్వేషం అనే ఒక చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోదలుచుకున్న వాళ్ళు ఎంత దూరానికి పోతారు, ఎంత నీచానికి దిగుతారు అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. జనరల్గా ఈ పనులు చేసే వాళ్ళందరూ కూడా 2 రకాల ప్రయోజనాల కోసం చేస్తారు. ఒకటి రాజకీయాల్లో ముందుకు వెళ్ళడానికి. ఇక్కడ పూర్తిగా అదే ఆ స్థానిక నాయకుడు రాజకీయంగా ఎదగటానికి అతను ఎన్నుకున్న సులువైన మార్గం ఒక కమ్యూనిటీ మీద దాడులు చేయటం. దానికి ఆయన ఎన్నుకునేది కూడా బలహీనుల్ని, చిన్నవాళ్ళని. మరొకటి దీంతో సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించడం. ప్రస్తుతం భారతదేశంలో తొందరగా రాజకీయాల్లో ఎదగాలన్నా, తొందరగా సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్నా కూడా షార్ట్ కట్ ఏంటంటే ఒక కమ్యూనిటీని ఎంచుకొని అందులో చిన్నవాళ్ళని ఎంచుకొని వాళ్ళ మీద దాడి చేయటం. సరిగ్గా అటువంటి సంఘటనే సమ్మక్క సారక్క జాతరలో కూడా జరిగింది. అక్కడ జరిగిన విషయం చాలామందికి తెలిసిందే. అక్కడ కూడా ఒక గుంపు కెమెరాని పట్టుకుని అక్కడ చిరుతిళ్ళు అమ్ముకుంటున్న వ్యాపారులందరినీ చూస్తూ ఒక వ్యాపారి దగ్గర ఆగింది. ఆ వ్యాపారిని చుట్టుమిట్టి, నువ్వు అమ్మే కోవా బన్ను 10 రూపాయలకే ఎలా ఇస్తున్నావు, ఇందులో కోవా సరైందేనా, ఈ బన్ను మీద ఎక్స్పైరీ డేట్ ఎందుకు లేదని విపరీతంగా బెదిరించడం మొదలుపెట్టారు. నిన్ను చెట్టు కట్టేస్తాము, నిన్ను పోలీసులకు అప్పగిస్తాము, నీ అంతు చూస్తామని మగ అంటూ ఉంటే ఆ వ్యాపారి ఏం చేస్తాడు, గుడ్లలో నీళ్లు కుక్కుంటూ ఆ గోవా బన్ను తిని చూపించాడు. నేను తింటాను, మా పిల్లలు తింటారు, మేమందరము తింటాము అని. కానీ వాళ్ళు పదే అడుగుతుంది, దీని మీద ఎక్స్పైరీ డేట్ ఎందుకు లేదు, ఇది 10 రూపాయలకి ఎందుకు ఇస్తామని. ఈ రెండింటికి నేను సమాధానాలు చెప్తాను. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో చెప్పారు కూడా. ఆ చిన్న బన్నులు 2 రూపాయలకి 3 రూపాయలకి దొరుకుతాయి. వాటినే వడాపావ్ అని కూడా ఆ బన్నుల్ని అమ్ముతారు. అందులో వడ పెట్టి బాంబే అంతా ఎక్కడికి వెళ్ళినా 10 రూపాయలకి అమ్ముతారు. ఇతను కూడా అందులో ఒక స్పూన్ కోవా పెట్టి, అది కూడా పూర్తి పాలకోవా కాదు, పాలు, బొంబాయి రవ్వ, చక్కెర వేసి చేసిన సిరా అంటారు కదా, అటువంటిది దాన్ని పెట్టి అతను అమ్ముతున్నాడు. నిజానికి అందులో కార్బోహైడ్రేట్స్, చక్కెర తప్ప ఏమీ ఉండదు. కానీ 2 కూడా టేస్టీగా ఉంటాయి కాబట్టి అందరూ తింటారు. ఎస్పెషల్లీ ఇమ్మీడియట్ శక్తికి బాగా పనికొస్తుంది. మనకు సెక్రటేరియట్ దగ్గర కూడా ట్రక్కుల్లో పెట్టుకొని అదే 10 రూపాయలకు అమ్ముతూ ఉంటారు. కానీ నువ్వు 10 రూపాయలకి ఎలా ఇస్తావు, నువ్వు కల్తీ చేస్తున్నావని అతని మీద పడ్డారు. కానీ అక్కడ విషయం కల్తీ కాదు. అక్కడ అటువంటి అనేక మంది చిన్న వ్యాపారులు ఉన్నప్పటికీ కూడా ఇతన్ని ఎందుకు ఎన్నుకున్నారు, ఎందుకంటే అతని పేరు వలీ కాబట్టి. ఆ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ మధ్య పెట్టిన ఒక ఛానల్, ఒక మహిళామణి ఉంది. ఆమె కొంతకాలం తను సైకాలజిస్ట్ అని చెప్పుకుంది. సైకాలజిస్టులు అందరూ ఇట్లా చెప్తే కేసేస్తామని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది. ఆమె ఇప్పుడు జర్నలిస్ట్ కాదు, సైకాలజిస్ట్ కాదు, అడ్డదారిలో పేరు సంపాదించాలనే ఆత్రత ఉన్న ఒక మనిషి మాత్రమే. ఇటువంటి విద్వేషకరమైన పనులు చేస్తే పాపులర్ అయిపోతామని ఈ పనులు చేయించడం మొదలుపెట్టింది. ఇటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు. ఉత్తగా హిందుత్వ అని చెప్పి ఇతరులను బూతులు తిడుతూ ఉంటారు. అట్లా తిట్టే వాళ్ళకి 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షల ఫాలోయర్స్ కూడా ఉంటారు. నాకు వాళ్ళని చూస్తే అర్థమే కాదు. వాడిని చూస్తే చదువు రాదు, సంజ రాదు, ఒక మాట సరిగా మాట్లాడలేడు,
కేవలం వాడు ఎవరినో బూతులు తిడుతున్నారు కాబట్టి అటువంటి పర్వర్ట్ని ఫాలో అయ్యే వాళ్ళలో ఎంత పర్వర్షన్ ఉండాలి. సో బేసిక్గా సోషల్ మీడియాలో ఇటువంటి పర్వర్ట్స్ కొన్ని లక్షల్లో ఉన్నారు. సో ఈ లక్షల మందిని తమ వైపు తీసుకొచ్చుకుంటే తొందరగా పాపులర్ అయిపోవచ్చు. ఆ గేమ్ ప్లాన్తోనే అక్కడది చేశారు. బట్ ఇక్కడ కూడా బెడిసి కొట్టింది. ఆ కోవా బన్ వ్యాపారి మీద ఈ ఛానల్ పేరుతో చేసిన దాడి ఏదైతే ఉందో దీన్ని అనేక మంది ఖండించారు. ఆసక్తికరంగా అనేక మంది హిందువులు ఖండించారు. అందుకే అంటున్నాను నేను, ఈ సైలెంట్ మెజారిటీ ఫైనల్గా ఇనఫ్ ఈజ్ ఇనఫ్, ఇక చాలు, మనం నోరు తెరవాల్సిన సమయం వచ్చింది అని అనుకుంటున్నారు నాకు అనిపిస్తుంది. ఒకవైపు దేశంలో నిరుద్యోగము, ధరల పెరుగుదల, అనేక సమస్యలు ఉన్నాయి. అవేమీ మాట్లాడకుండా ఎంతసేపటికి ఒక లేని శత్రువును చూపించి వాళ్ళ మీద దాడులు చేసి డైవర్షన్ పాలిటిక్స్ని లేదా సోషల్ మీడియాలో పెరిగే ఒక టాక్టిక్ని ఎంతకాలం సహిస్తారు? ఫిబ్రవరి 14 రాగానే జీవితంలో ప్రేమంటే ఎరుగని పోకిరీలు కాషాయ కండవులు వేసుకుని కర్రలు పట్టుకుని పార్కుల్లో హల్చల్ చేస్తుంటారు కదా, వాళ్లకు కూడా ఎదురు దెబ్బ తగిలినట్టుగా వీడియోలు బయటకు వస్తున్నాయి. అలాంటి వాళ్లను జనం తిరగబడి నిలదీస్తే ఎట్లా తోకముడిచి వెళ్తున్నారో చూడండి. చదువు సంధ్య లేదు కాబట్టి వాళ్ళకు చరిత్ర కూడా తెలియదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి వాళ్ళు వచ్చారు పోయారు, కానీ వాళ్ళు ప్రపంచానికి చేసిన నష్టం చాలా ఎక్కువ. ఉదాహరణకు నాజీ జర్మనీ. మీకు నాజీ జర్మనీ చరిత్ర చదివితే కరెక్ట్గా సేమ్ టెంప్లేట్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏ పనులు చేశారో ఎగ్జాక్ట్గా అవే పనులు ఇక్కడ చేస్తున్నారు. అక్కడ కూడా యూదుల్ని దెబ్బ కొట్టడం కోసం మొట్టమొదటి వాళ్ళ వ్యాపారాలని దెబ్బతీశారు, వాళ్ళ షాపుల మీద దాడి చేశారు, షాపులు మూసేయించారు, లూటీలు చేశారు, వాళ్ళని చివరికి గెట్టోళ్ళకు పంపించి ఇది మీ దేశం కాదు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని వాళ్ళ మీద హాలోకాస్ట్ కూడా చేశారు. మీకు అందరికీ తెలిసిందే. మీకు దానికి సంబంధించి కొన్ని సినిమాలు ఉన్నాయి, నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసినవి. షిండ్లర్స్ లిస్ట్ అని ఒక సినిమా ఉంటుంది, ఆస్కార్ కూడా వచ్చిన సినిమా, అది కూడా నిజంగా జరిగింది. ఆ తర్వాత నాజీలు చేసిన ఇటువంటి నేరాల మీద, ఈ నేరాలకు నాయకత్వం వహించిన వాళ్ళ మీద న్యూరంబర్గ్ అనే ఒక ఊర్లో ట్రయల్ కూడా జరిగింది. ఆ ట్రయల్ జరిగిన ప్రాంతానికి నేను వెళ్ళాను, ఆ ఆడియోలు కూడా విన్నాను. ఆ ట్రయల్ మీద కూడా ఒక సినిమా తీశారు న్యూరంబర్గ్ అనే పేరుతో. మీకు ఆ సినిమాలు చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు భారతదేశంలో ఏదైతే జరుగుతుందో ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్లో సేమ్ లైన్స్లో జరిగింది. నిజానికి జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్నది. దాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన వ్యక్తి దానికి బదులుగా ఒక మతాన్ని శత్రువుగా చూపించి దేశ ప్రజలందరి ఫ్రస్ట్రేషన్ని వాళ్ళ మీదకు మళ్లించి కొన్ని లక్షల మందిని ఊచకోత కోశారు. అది ఫ్యాసిజం అంటారు. నాజీ జర్మన్లు చేసిన ఆ పనులకు జర్మన్లు ఈ రోజుకి తలదించుకుంటున్నారు. తమ పెద్దవాళ్ళు, తమ పూర్వీకులు, తమ తాతలు, తమ తండ్రులు చేసిన ఈ పనుల పట్ల అవమానంతో వాళ్ళు ఈ రోజుకి తలదించుకుంటున్నారు. వాళ్ళు తమ పిల్లలకి విషయాలు కూడా చెప్తున్నారు. క్లాస్ పుస్తకాల్లో కూడా ఇది ఉంటుంది. నాజీ జర్మనీలో జరిగిన అరాచకాలు ఎంత దారుణమైనవి, అవి మానవత్వానికి ఎటువంటి మచ్చ తీసుకొచ్చేవి అని. భారతదేశానికి కూడా అటువంటి ఒక పరిస్థితి కావాలా? వీటిని మనం ఇలాగే చూస్తూ ఉన్నామా? మనం ఇలాగే చూస్తూ ఉంటే మన వారసులు మన చూసి ఏమనుకుంటారు? చాలామంది అంటారు, నువ్వెప్పుడు ఈ మతం గురించి ఎందుకు మాట్లాడతావు, వాళ్ళు చేసిన దుర్మార్గాల సంగతి ఏంటి అని. లెక్కలు తీద్దామా? ఎవరెన్ని చేశారో మనకు అర్థమవుతుంది. ఆ మతానికి సంబంధించిన వ్యక్తి ఒక తప్పు చేశాడంటే ఆ మొత్తం మతానికి దాన్ని అంటగట్టడం. మరి రోజు జరిగే తప్పుల్లో, రోజు జరిగే నేరాల్లో 80% హిందువులే చేస్తున్నారు కదా. హిందువులందరికీ అంటగడుతున్నామా? అంటగట్టట్లేదు కదా. అంతేకాదు, ఎవరైతే ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని పైకి రావాలనుకుంటున్నారో వాళ్ళు నిజంగా హిందూ మతంలో మనుషుల కోసం కూడా నిలబడరు. మీరు ఇదే ఉత్తరాఖండ్లో తీసుకోండి. అంకిత భండారి అని ఒక కేసు వినే ఉండుంటారు. మన ఛానల్ పెట్టిన కొత్తలో నేను ఒక వీడియో కూడా చేశాను. నేను కొట్టినట్లు చేస్తాను, నువ్వు వేయించినట్లు చేయని. ఒక రిసార్ట్లో పనిచేసే ఒక అమ్మాయిని స్థానిక బీజేపీ నాయకుడు కొడుకు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి చంపేసి కాలంలో పడేశాడు. దాన్ని మాఫీ చేయటానికి అక్కడ ఎన్ని ప్రయత్నాలు జరిగాయో. కానీ ఇదే బజరంగ్ దళ్ డెహ్రాడూన్ నుంచి దిగి ఒక చిన్న టౌన్లో కలకలం సృష్టించిన బజరంగ్ దళ్ ఒక్కసారి కూడా ఆ అమ్మాయి కోసం నిలబడలేదు. ఆ ఒక్క విషయంలోనే కాదు, ఉన్న విషయంలో బజరంగ్ దళ్, బీజేపీ ఆ అమ్మాయిల కోసం నిలబడలేదు. ప్రజ్వల్ రేవణ్ణ అతను అన్ని పనులు చేస్తే తమ మిత్రపక్షం కాబట్టి ఇదే పార్టీ ఆ అమ్మాయిల కోసం నిలబడలేదు. అదే తమ పార్టీ వాళ్ళు చేసే అన్యాయాలకు
బలైపోతున్నది అవతల హిందువులే అయినప్పటికీ కూడా వీళ్ళు ఎప్పుడూ నోరు మెదపరు. అంటే వీళ్లకు న్యాయం మీద గౌరవం లేదు, మతం మీద గౌరవం లేదు, వాళ్లకు కేవలం దీన్ని అడ్డం పెట్టుకుని ఎదగటం మాత్రమే. వీళ్ళే నిజానికి హిందూ మతానికి చాలా పెద్ద మచ్చ. హిందువులు నిజంగానే ప్రమాదంలో ఉన్నారు. ఈ ప్రమాదం ఈ మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఉంది. వాళ్ళ వల్ల సమాజంలో విపరీతమైన అశాంతి పెరుగుతూ ఉంది. ఒక ఇంటికి అగ్గి పెడితే అది ఊరంతటిని కాల్చేస్తుంది. వీళ్ళు పెడుతున్న అగ్గికి మనందరం కూడా మూల్యం చెల్లిస్తున్నాము లేదా చెల్లిస్తాము. మన ముందు జనరేషన్స్ చాలా ఎక్కువ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. హిందూ మతంలో పరమత సహనం ఉంది. దాన్ని ఎవరి కోసం మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. అందరూ గౌరవించే రామకృష్ణ పరమహంస చెప్పాడు. ఆయన స్వయంగా క్రిస్టియానిటీని, ఆయన స్వయంగా ఇస్లాంని కూడా స్వీకరించి మెడిటేషన్స్ చేసి ఆయన బయటకు వచ్చి ఒకటే మాట చెప్పాడు, అన్ని మతాల్లోనూ ఉన్నది ఒకటే సారం, పరమత సహనాన్ని పాటించాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి అని. అది ఈ దేశపు అసలు సిసలు ఫ్యాబ్రిక్. దాన్ని చించటానికి, నాశనం చేయటానికి ఇదిగో ఇటువంటి వాళ్ళు బయలుదేరుతున్నారు. వాళ్ళు రాజకీయం పేరుతోనో ఛానల్ పేరుతోనో గుంపులుగా వస్తారు. బట్ ఈ గుంపులను ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఉన్న సైలెంట్ మెజారిటీకి ఉంది. ఈ మెజారిటీ నోరు విప్పితే వీళ్ళ ఆటలు సాగవు. ఇప్పటికీ ఈ 2 సంఘటనలు చూస్తే ఈ మెజారిటీ నెమ్మదిగా తన మౌనాన్ని వీడాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళందరూ తమ మౌనాన్ని వీడినప్పుడు బహుశా నాజీ జర్మన్లకు పట్టిన గతే వాళ్ళకు కూడా పడుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.